బాపట్ల జిల్లా అద్దంకి పట్టణం 18వ వార్డు సెంటనరీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్, లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యేసు ఉన్నాడు అని మంత్రి అన్నారు. శాంతి గుణం కలిగిన కరుణామయుడు యేసుక్రీస్తు అని కొనియాడారు. మనకు గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి పనులు జరగలేదన్నారు. అద్దంకి మండలంలోని కొటికలపూడి ప్రాంతంలో ఎన్ఎస్పీ కాలువల ద్వారా 20 ఏళ్ల తర్వాత పొలాలకు నీళ్లు వచ్చాయని గ్రామస్తులు చెప్పుకొని సంతోషపడటం బాగుందన్నారు. దీనికి కొనసాగింపుగా జీవన జ్యోతి హృదయ కాంతి ప్రభు మీదకి వచ్చి ఉన్నారు. వారికి మా నుండైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సోదరి లెక్కపోయిన ఎస్తేరమ్మ గారు, జనశ్యామల రాలేదు, తోమటి అనూష, తోలూరి పెద్ద, అడగల చంద్రమ్మ భర్త, మనకు ఎమ్మెల్యేమ్మ భర్త జోషి, అన్నంగి వసంత భర్త ప్రకాశం, రెండమ్మ హైమవతి, చంద్రమ్మ, ఎస్తేర్ రాణి, ఎమ్మెల్యేమ్మ, అద్దంకి మాణిక్యం, మున్నంగి పేరమ్మ భర్త మోహన్ రావు, భర్త బ్రహ్మయ్య, గెల్ల అంకమ్మ ఇవ్వండి, సునీత. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. We wish you. ఈ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వితంతువులకు బట్టలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని నాగరాజు గారు, దేవరాజు గారు డయాస్ మీదకి వచ్చి జరిపించాల్సిందిగా. షార్ట్ చేతుల మీద కండి. ఎవరికన్నా బుక్స్ లేకపోతే ఏదైనా స్కూల్లో హెల్ప్ చేయాలి. ఆ శాలువాని కొట్లో ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి నాకు మినిస్టర్ గారి చేతుల మీదుగా జరిపిస్తూ ఉన్నాం. దాదాపు కులాలు మతాలు జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది క్రైస్తవ పండుగ అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అందరూ కూడా క్రైస్తవ సోదరుమణులు అందరూ కూడా ఈ పండుగ బాగా జరుపుకోవాలి, వాళ్ళ కుటుంబంలో మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇవాళ నేను మళ్ళీ 5వసారి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం బాపట్లో ఉన్నాం. అంతకుముందు ఏది జిల్లాల విభజన అప్పుడున్న ప్రభుత్వాన్ని చాలాసార్లు వెళ్ళి అడిగినా సరే వాళ్ళు ఆలకించాల. తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మనం కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇమీడియట్గా మనని ఒంగోలు, ప్రకాశం జిల్లాలో చేర్చడం జరిగింది. మంచి కార్యక్రమం అదొకటి. దాంతోపాటు మనకి అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డి ఆఫీస్ తెచ్చా, కరెంట్ డి ఆఫీస్. అప్పుడు మనం చీరాలు వెళ్ళాల్సి వచ్చేది. అట్లానే ఇప్పుడు చిన్న సమస్యలకి భూముల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటికన్నిటికీ ఎలా అంటే మన చీరాల, బాపట్ల అటు వెళ్ళాల్సి వస్తుంది, చాలా దూరం అవుతుంది. మనకి రెవెన్యూ డివిజన్ పెట్టమంటే ఇప్పుడు రెవెన్యూ డివిజన్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది.